హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. ఈపీఎఫ్ఓ కోట్లాది మందికి కొత్త సంవత్సర బహుమతి ఇచ్చింది. యూపీఐ లావాదేవీ ఏ రికార్డు సృష్టించింది? గత ఏడాది ఇళ్ల విక్రయాలు ఏ రికార్డు సృష్టించాయి? ఇవే కాకుండా బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో ఉన్నాయి. అవేంటో వినేద్దాం. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మరోసారి ఊరట లభించింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వేతన వివరాలు తమకు సమర్పించేందుకు వీలుగా యాజమాన్యాలకు మరో 5 నెలల పాటు గడువిచ్చింది. అంటే వేతన వివరాలు సమర్పించే గడువు ఈ ఏడాది మే 31 వరకు పొడిగిస్తున్నట్టు ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ప్రకటించింది. అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా దాదాపు 3 వారాలు మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో అయోధ్య ఢిల్లీ వందే భారత్ ఎక్స్ప్రెస్ వాణిజ్య కార్యకలాపాలు గురువారం నుంచి స్టార్ట్ చేసేలా ముహూర్తం ఫిక్స్ చేశారు. అయోధ్య ధామ్ జంక్షన్, ఆనంద్ విహార్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు నంబర్లు 22425, 22426 వరుసగా పైకి కిందికి కేటాయించారు. ఈ రైలు బుధవారం మినహా వారంలో 6 రోజులు అయోధ్య ఢిల్లీ మధ్య నడుస్తుంది. రైలు ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి ఉదయం 6 గంటల 10 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు అయోధ్యకు చేరుకుంటుంది. దేశీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ భారతదేశ ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.7% ఉంటుందని ఇండియా రేటింగ్స్ ఇప్పుడు అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.2% ఉండొచ్చని గతంలో ఏజెన్సీ పేర్కొంది. బలమైన ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మూలధన వ్యయం కొనసాగడం వల్ల అంచనాలో ఈ మార్పు వచ్చిందని ఏజెన్సీ పేర్కొంది. దేశీయంలోని అతిపెద్ద బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2 రోజుల క్రితమే మహారాష్ట్ర నుంచి 806 కోట్ల జీఎస్టీ నోటీసు వచ్చిందని కంపెనీ తెలిపింది. ఇప్పుడు 667 కోట్లకు పైగా జీఎస్టీ చెల్లించాలంటూ ప్రభుత్వ సంస్థకు నోటీసులు అందాయి. తమిళనాడు, ఉత్తరాఖండ్, గుజరాత్ అధికారులు పలు ఆరోపణలపై నోటీసులు పంపినట్టు ఎల్ఐసి తెలిపింది. ఈ 3 రాష్ట్రాల నోటీసులపై కంపెనీ వీలైనంత త్వరగా అప్పీల్ చేయనుంది. దేశంలో యూపీఐ లావాదేవీలు విపరీతంగా పెరుగుతున్నాయి. 2023 సంవత్సరం చివరి నెలలో కూడా యూపీఐ లావాదేవీల్లో రికార్డు స్థాయిలో పెరుగుదలుంది. యూపీఐ లావాదేవీల ద్వారా ఒక నెలలో 18.23 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇది డిసెంబర్ 2022 కంటే 54% ఎక్కువ. అదే సమయంలో 2023 సంవత్సరంలో మొత్తం యూపీఐ లావాదేవీల సంఖ్య 100 బిలియన్ కంటే ఎక్కువగా ఉంది. వాటి ద్వారా 182 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి. 2022తో పోలిస్తే ఇది 44% పెరిగింది. ధరల పెరుగుదల ఉన్న లగ్జరీ హౌసింగ్ కోసం బలమైన డిమాండ్ కారణంగా 2023లో ఇళ్ల అమ్మకాలు 10 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం గత ఏడాది దేశంలోని 8 ప్రధాన నగరాల్లో మొత్తం 3,29,097 ఇళ్లను అమ్మారు. 2022లో విక్రయించిన ఇళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 5% ఎక్కువ. 2023లో మొత్తం అమ్మకాలలో ₹1,00,00,000 కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా 34%కి పెరిగింది. 2022లో ఇది 27%. గత ఏడాది 50 లక్షల వరకు ఉన్న ఇళ్ల విక్రయాలు 16% తగ్గి 98,000 యూనిట్లకు చేరుకున్నాయి. 50 లక్షల వరకు ఉన్న ధర ఇళ్ల సరఫరా కూడా దాదాపు 20% తగ్గింది. నివేదిక ప్రకారం 50 లక్షలు అంతకంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల విక్రయాలు 2022లో 1,17,131 యూనిట్ల నుంచి 2023లో అది 97,983 యూనిట్లకు తగ్గాయి. 2023లో మొత్తం గృహాల విక్రయాల్లో సరసమైన నివాస ప్రాపర్టీల వాటా 30%కి తగ్గింది. ఈ వాటా 2022లో 37% ఉంది. 2018లో 54%గా ఉండేది. హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త. 2024 వీరికి కొత్త ఆశను తీసుకొచ్చింది. ఈ ఏడాది గృహ రుణ వడ్డీ రేటును 0.5% నుంచి 1.25% మధ్య తగ్గించొచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం కారణంగా ఆర్బీఐ రెపో రేట్ని 2.5% పెంచింది. మే 2022 నుంచి ఫిబ్రవరి 2023 మధ్య ఈ రెపో రేట్ పెరిగింది. దీని కారణంగా అన్ని బ్యాంకులు అన్ని రకాల రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. కానీ ఇప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ 2వ త్రైమాసికం నుంచి రెపో రేట్ని తగ్గించడం ప్రారంభిస్తుందని అంచనా వేస్తున్నారు. రెపో రేట్ తగ్గింపు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.